ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఏ ముహూర్తాన మంత్రివర్గంలో చేరాడో కానీ అప్పటి నుండి పరాభవాల పాలవుతూనే ఉన్నారు. ఆయన మాట తీరుతో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న నారా లోకేష్ ఇప్పుడు ఎక్కడ పర్యటించినా అక్కడ ఏదో రకంగా ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో ఏర్పేడు ఘటనలో మహిళల నుంచి నిరసనలను ఎదుర్కొన్న లోకేష్ ఇప్పుడు తాజాగా మరోసారి మహిళల చేతుల్లోనే నిరసనలను ఎదుర్కొన్నాడు. మంత్రి లోకేష్ ను ఎన్నికల హామీలపై నిలదీసిన మహిళలు ఆయనకు పట్టపగలే చుక్కలు చూపించారు. ప్రతిపక్ష నేత జగన్ ఇలాకా కడప జిల్లా వల్లూరు మండలం తప్పెట్లలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలను అడిగారు. ఈ ప్రాంతంలో రోడ్లు వేస్తున్నారా, పంటలకు నీళ్లు ఇస్తున్నారా అంటూ స్థానికులను అడిగారు. ఇంతలోనే మహిళలు లోకేష్ బాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లోకేష్ బాబు బిక్కమొహం వేశాడు. మీ తండ్రి చంద్రబాబు ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత తమను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని లోకేష్ ను నిలదీశారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిపోయిందని ఇంకెప్పుడు రుణాలను మాఫీ చేస్తారని ప్రశ్నించారు. మీ మాటలను నమ్మి తమకు రుణమాఫీ అవుతుందని మీకు ఓటు వేస్తే తమను పట్టించుకోవడం లేదని, రుణాలను కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నామని లోకేష్ కు మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా రుణాలను మాఫీ చేసి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.